బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో నకిలీ నోటీసులు ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ను అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీరు, కరెంటు సమస్యలపై నకిలీ నోటీసులు సృష్టించి వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ క్రిషాంక్పై ఓయూ చీఫ్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్రిషాంక్పై 466, 468, 471, 505, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో క్రిషాంక్కు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. క్రిషాంక్కు న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో క్రిషాంక్ను చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు క్రిషాంక్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలు, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గొంతెత్తినందుకే ఆయనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్. సోషల్ మీడియాలో నకిలీ నోటీసులు ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ను అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో నీరు, కరెంటు సమస్యలపై నకిలీ నోటీసులు సృష్టించి యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ క్రిషాంక్పై ఓయూ చీఫ్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు క్రిషాంక్పై 466, 468, 471, 505, 417 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ క్రిషాంక్కు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. క్రిషాంక్కు న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో క్రిషాంక్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే మరోవైపు క్రిషాంక్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలు, ఢిల్లీ బీజేపీ అరాచకాలపై గొంతెత్తినందుకే ఆయనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కేటీఆర్ అన్నారు. దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి చూసినట్లయితే ఓయూలో దీనికి సంబంధించి అక్కడ కరెంట్ లేదని చెప్పి, వాటర్ లేవని చెప్పి దీనికి సంబంధించి వాళ్లకు హాలిడేస్ ఓయూకి జనరల్గానైతే గత సంవత్సరం కూడా ఇదే సందర్భంగా నోటీసులు ఇచ్చి వాళ్లకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇచ్చామని చెప్పి అక్కడ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వారైతే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫేక్ నకిలీ నోటీసులు అయితే ప్రచారం చేసిన దానికి సంబంధించి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పైన మన్నే క్రిషాంక్ పైన అయితే చీఫ్ వార్డెన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పలు సెక్షన్ల కింద ఓయూ పోలీసులు తనను ఎఫ్ఐఆర్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అట్లాగే కోర్టు తననైతే 14 రోజుల పాటు రిమాండ్కి పంపించడం జరిగింది.